Hi students, we have already discussed cyanobacteria. Cyanobacteria కోసం మనం నేర్చుకున్నాం. Cyanobacteriaలో ఏం నేర్చుకున్నామంటే cyanobacteria స్ట్రక్చర్, అలాగే రిప్రొడక్షన్, యూజెస్, SCP సింగిల్ సెల్ ప్రోటీన్ వీటి కోసం మనం నేర్చుకున్నాం. SCP అనేది ఏంటంటే మీకు షార్ట్ ఆన్సర్కి ఇంపార్టెంట్, అది మీరు చదవాలి. నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ లైఫ్ హిస్టరీ ఆఫ్ నాస్టాక్. నాస్టాక్ యొక్క లైఫ్ హిస్టరీ, జీవిత చరిత్రని చూద్దాం అనమాట. నాస్టాక్ పైలం, సైనోబాక్టీరియా, class Cyanophyceae, ఫైలం అంటే వర్గం, సైనోబాక్టీరియా తరగతి, సైనోఫైసీ. నెక్స్ట్ ఆర్డర్, క్రమం. నాస్టకేల్స్, ఫ్యామిలీ కుటుంబం. నాస్టకేసి, నాస్టాక్ ప్రీవియస్లీ ఇట్ ఈజ్ ఏ బ్లూ గ్రీన్ ఆల్గే ఆఫ్ మిక్సోఫైసీ. ఏంటంటే పూర్వకాలంలో దీన్ని ఏమని పిలిచేవారంటే బ్లూ గ్రీన్ ఆల్గే అని పిలిచేవారు. ఇది క్లాస్ ఏంటంటే మిక్సోఫైసీ ఆర్ సైనోఫైసీ. నాస్టాక్ అనేది కూడా ఏంటి, బ్లూ గ్రీన్ ఆల్గే. బ్లూ గ్రీన్ ఆల్గే ఆఫ్ మిక్సోఫైసీ, క్లాస్ ఏంటి, మిక్సోఫైసీ. బ్లూ గ్రీన్ ఆల్గే అంటే తెలుగులో నీలి ఆకుపచ్చ శైవలం. క్లాస్ మిక్సోఫైసీ. ఓకే, నెక్స్ట్ ఈ ఆల్గే అనేది ఎక్కడ ఉంటుంది, అక్కరెన్స్ ఏంటో చూద్దాం. అక్కరెన్స్ అంటే ఉనికి. ఈ ఆల్గే యొక్క ఉనికి ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రీ ఫ్లోటింగ్ ఫ్రీ వాటర్ ఫ్లోటింగ్ ఆల్గే. నెక్స్ట్ ఇంకా ఎక్కడ ఉంటుందంటే వాటర్లో ఉంటుంది, ఫ్రెష్ వాటర్లో ఉంటుంది. అలాగే ఇంకా ఎక్కడ ఉంటుందంటే వెట్ సాయిల్స్లో ఉంటుంది. ఓకే, వాటర్లో ఉంటుంది, నీటిలో ఉంటుంది, అలాగే వెట్ సాయిల్స్ అంటే తేమగల ప్రదేశాలు ఉంటాయి కదా, తేమగల నేలలో కూడా ఉంటుంది అనమాట. ఇంకా ట్రీస్ మీద ఉంటుంది, అలాగే ట్రంక్ ఆఫ్ ట్రీస్. ఇంకా మనకి ఇది ఏంటంటే ఎండోఫైట్ గా కూడా ఉంటుంది. ఎండోఫైట్ ఏంటంటే ఇది ఇన్సైడ్ ఆర్గానిజం యొక్క ఇన్సైడ్ ఉంటుందన్నమాట, జీవిస్తూ ఉంటుంది.
లైక్ ఎక్కడంటే ఎండోఫైట్స్గా ఎక్కడ ఉంటుందంటే లైకెన్స్లో ఉంటుంది. లైకెన్స్లో ఉంటుంది. అలాగే కొరలైడ్ రూట్స్ ఆఫ్ సైకస్. కొరలైడ్ రూట్స్ ఆఫ్ సైకస్. నెక్స్ట్ మ్యూసిలేజ్ సీత్ ఆఫ్ యాంథోసిరస్ థాలస్. యాంథోసిరస్ ఎక్కడ ఉంటుందంటే లైకెన్లో ఉంటుంది. నెక్స్ట్ సైకస్ కొరలైడ్ రూట్లో. కొరలైడ్ రూట్స్ ఆఫ్ సైకస్ కొరలైడ్ వేర్లలో. ఉంటుంది. నెక్స్ట్ మ్యూసిలేజ్ జిగురు పొర యాంథోసిరస్ థాలస్లో కూడా మనకి లైకెన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది ఇంకా ఇవి ఎక్కడుంటాయంటే దే అక్కర్ మోస్ట్లీ ప్యాడీ ఫీల్డ్స్, అంటే వరి పొలాల్లో ఎక్కువగా మనకి నాస్టాక్ స్పీసెస్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ప్యాడీ ఫీల్డ్స్ పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మన నాస్టాక్ కాలనీస్ని ఏమంటారంటే అంటే ఇవి కాలనీస్గా ఉంటాయి. అంటే ఎలా ఉంటాయంటే ఇలా కాలనీస్లో ఉంటాయన్నమాట. దీని చుట్టూ ఏంటంటే మ్యూసిలేజ్ ఉంటుంది, జిగురు పొర ఉంటుంది అనమాట. ఇలా జిగురు పొర ఉంటుందన్నమాట. ఇవి కాలనీస్లా ఉంటాయి, కాలనీలాగా జీవిస్తూ ఉంటాయి అనమాట. ఎక్కువగా ఎక్కడ కనిపిస్తాయని చెప్పుకున్నా ప్యాడీ ఫీల్డ్స్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి, వరి పంట పొలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ఏమంటారంటే నాస్టాక్ కాలనీలు ఏమంటారంటే వాటర్ బ్లూమ్స్ అని అంటారన్నమాట. వాటర్ బ్లూమ్స్. మీరు ఎప్పుడైనా చూసారా ఎక్కువగా నీళ్లు స్టోరేజ్ అయిన కొలంలో ఉంటాయి కదా, పాండ్స్, ఎక్కువగా నీళ్లు ఉండే ప్రదేశంలో. ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ ఫీల్డ్స్లో పంట పొలాల్లో చూసినప్పుడు గ్రీన్ కలర్గా కనిపిస్తుంది, అదంతా తెట్టులా కనిపిస్తుంది అనమాట, నాచు కట్టేసినట్టు కనిపిస్తుంది అనమాట. దాన్ని ఏమంటారంటే అది చూడడానికి చాలా, అదంతా కూడా అక్కడ కొలను ఉన్నట్టు అంటే నీరు ఉన్నట్టు ఏమీ కనిపించదు మనకి, అదంతా కూడా గ్రీనిష్గా కనిపిస్తుంది అనమాట. ఒక ఫ్లవర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా మనకి ఆ వాటర్ అంతా గ్రీన్ కలర్లో కనిపిస్తుంది అనమాట. వాటిని ఏమంటారంటే వాటర్ బ్లూమ్స్ అని అంటారు. ఈ వాటర్ బ్లూమ్స్ మీద లైట్ పడినప్పుడు, సన్ లైట్ పడినప్పుడు ఏంటంటే అవి ఇంకా షైనీగా కనిపిస్తాయి అనమాట నాస్టాక్ కాలనీస్. ఇది వాటర్ బ్లూమ్స్ కోసం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఎక్కువ వాటర్ నిల్వ ఉండే ప్రదేశాల్లో ఆ నీరంతా కూడా ఏంటంటే నాచు కట్టేసినట్టు గ్రీనిష్ కలర్లో కనిపిస్తుంది అనమాట. వాటినే వాటర్ బ్లూమ్స్ అని అంటారు అనమాట. నెక్స్ట్ ప్లాంట్ బాడీ చూడొచ్చు. మొక్క దేహం. మొక్క దేహం ఎలా ఉంటుందంటే మల్టీ సెల్యులర్. మల్టీ సెల్యులర్ అంటే బహుకణ నిర్మితంగా ఉంటుంది. ఇవి ఈ సెల్స్ని ఏమంటారంటే ఇవి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్
called as heterocyst. Heterocyst. హెట్రోసిస్ట్ అంటే ఏంటో చూద్దాం. హెట్రోసిస్ట్ అనేది ఎలా ఉంటుందంటే స్పెరికల్ అంటే గుండ్రని స్పెరికల్ ఆర్ బ్యారల్ షేప్డ్, కలర్లెస్. హెట్రోసిస్ట్స్ అంటే ఏంటి? స్పెరికల్ కలర్లెస్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఇవి స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ హెట్రోసిస్ట్లు అనేవి. హెట్రోసిస్ట్లో చూసుకుంటే మనకి ఏంటంటే పోలార్ ఎండ్స్లో మనకి పోర్స్ ఉంటాయి అన్నమాట. పోలార్ ఎండ్స్లో పోర్స్ ఉంటాయి. మనకి హెట్రోసిస్ట్లో ఏంటంటే ఇంటర్ క్యాలరీ సెల్స్ ఉంటాయి, అలాగే టెర్మినల్ సెల్స్ ఉంటాయి. ఇంటర్ క్యాలరీ అంటే మధ్యలో ఉండే విధంగా ఉంటాయి. అంటే ఇలా మధ్యలో ఉండే హెట్రోసిస్ట్ ఉంటుంది. అలాగే ఇలా టెర్మినల్ అంటే శిఖరస్థం. ఇది టెర్మినల్, శిఖరస్థం. అలాగే ఇంటర్ క్యాలరీ, ఇది ఇంటర్ క్యాలరీ అంటే మధ్యస్థంగా. మధ్యస్థంగా ఉండే హెట్రోసిస్ట్ సెల్స్ కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. మనకి టెర్మినల్ హెట్రోసిస్ట్లో ఇలా పోర్స్ ఉన్నాయి కదా, ఇవి పోర్స్ అనేవి ఒకటే పోర్ ఉంటుంది. ఒక పోలార్ ఎండ్లో, ఒక ధ్రువపు కొనలో ఒక పోర్ ఉంటుంది అనమాట, రంధ్రం ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్ క్యాలరీలో చూసుకుంటే మనకి ఇలా 2 పోర్స్ ఉంటాయి అనమాట. ఈచ్ ఎండ్లో, ప్రతి ఎండ్లో కూడా 2 రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు, ఈ పోర్స్ యొక్క యూజ్ ఏంటంటే ఇవేంటంటే ఫుడ్ మెటీరియల్ని వన్ సెల్ టు ఎనదర్ సెల్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అనమాట. ఫుడ్ మెటీరియల్ సబ్స్టెన్స్ని ఒక సెల్ నుంచి వేరొక కణానికి, ఒక కణం నుంచి వేరొక కణానికి పదార్థాలని రవాణా చేయడానికి ఈ పోర్స్ అనేవి, రంధ్రాలు అనేవి యూజ్ అవుతాయి అనమాట. ఇది హెట్రోసిస్ట్ యొక్క స్ట్రక్చర్. హెట్రోసిస్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ఇది ఏంటంటే హెట్రోసిస్ట్ అనేది నైట్రోజన్ ఫిక్సేషన్లో, నత్రజని స్థాపనలో ఉపయోగపడుతుంది. అలాగే ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ని నిల్వ చేయడానికి, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా సమ్ కేసెస్, కొన్ని సమయాల్లో ఏంటంటే హెట్రోసిస్ట్ ద్వారా రిప్రొడక్షన్ కూడా జరుగుతుంది అనమాట. ప్రత్యుత్పత్తి కూడా హెట్రోసిస్ట్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ మనకి హెట్రోసిస్ట్లో ఎన్ని సెల్స్ ఉంటాయని, ఎలా ఉంటాయని సెల్స్ అంటే టెర్మినల్గా ఉంటాయని చెప్పుకున్నాం. అలాగే ఇంటర్ క్యాలరీ సెల్స్ మధ్యస్థంగా కూడా ఉంటాయన్నమాట. ఇది ఏంటంటే ప్లాంట్ బాడీ. నెక్స్ట్ ప్లాంట్లో సెల్ స్ట్రక్చర్ అని, హెట్రోసిస్ట్ నాస్టాక్లో సెల్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది, సెల్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సెల్ అనేది ఏంటంటే హెట్రోసిస్ట్లో సెల్ అనేది ప్రోకారియోటిక్ సెల్. ప్రోకారియోటిక్ సెల్ అని ఎందుకని చెప్పను అంటే న్యూక్లియస్ని బౌండ్ చేస్తూ మెంబ్రేన్ ఉన్నది కాబట్టి నాస్టాక్ సెల్ అనేది ప్రోకారియోటిక్ సెల్. న్యూక్లియస్ని బౌండ్ చేస్తూ, ఇలా సెల్లో న్యూక్లియస్ ఉంటుంది కదా, న్యూక్లియస్ని బౌండ్ చేస్తూ ఎటువంటి మెంబ్రేన్ లేకపోతే దాన్ని ప్రోకారియోటిక్ సెల్ అని అంటారన్నమాట. కేంద్రక పూర్వకణం. మనకి సెల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఉంటుంది. అవుట్ సైడ్ మ్యూసిలేజ్ ఉంటుంది, మ్యూసిలేజ్ లేయర్. నెక్స్ట్ ఆఫ్టర్ మ్యూసిలేజ్ లేయర్ తర్వాత మనకి సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్ అనేది ఎలా ఉంటుందంటే పెప్టిడోగ్లైకాన్స్ తో కంపోజ్ అయి ఉంటుంది అనమాట. పెప్టిడోగ్లైకాన్స్ తెలుగులో కూడా పెప్టిడోగ్లైకాన్స్ తోనే నిర్మితమై ఉంటుంది అనమాట.
నెక్స్ట్ సెల్ వాల్ తర్వాత ఇన్నర్ వాల్ ఏంటంటే మనకి ప్లాస్మా మెంబ్రేన్ ఉంటుంది. ఇది ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా మెంబ్రేన్ తెలుగులో ప్లాస్మా త్వచం అంటారు. మనకి నెక్స్ట్ సైటోప్లాజం సెమీ ఫ్లూయిడ్ మ్యాట్రిక్స్, మాత్రిక ఉంటుంది, అర్ధ ద్రవ్య స్థితిలో ఉండే మ్యాట్రిక్స్ ఉంటుంది. మ్యాట్రిక్స్లో మనకి సెంట్రల్గా డిఎస్డిఎన్ఏ ఉంటుంది అనమాట. సెంట్రల్గా డిఎస్డిఎన్ఏ ఉంటుంది, అంటే వితౌట్ మెంబ్రేన్ లేకుండానే ఉంటుంది, అందుకే ప్రోకారియోటిక్ సెల్ డిఎస్డిఎన్ఏ. సెంట్రల్గా ఉండే సెంట్రోప్లాజం అంటారు. సెంట్రల్గా ఉండే ఈ మొత్తం పార్ట్లో మనకి ఏంటంటే సెంట్రోప్లాజం అని అలాగే క్రోమోప్లాజం అని రెండు విధాలుగా ఉంటుంది అనమాట. సెంట్రోప్లాజంలో సెంట్రల్గా మనకి న్యూక్లియస్ అంటే మెంబ్రేన్ లేకుండా ఉండే న్యూక్లియస్ ఉంటుంది, అది కూడా డిఎస్డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది. నెక్స్ట్ క్రోమోప్లాజం ఉంటుంది కదా. నెక్స్ట్ క్రోమోప్లాజం కంటైన్ క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్, అంటే ఏంటంటే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి అనమాట క్రోమోప్లాజంలో. సెంట్రోప్లాజం ఉంటుంది, అలాగే క్రోమోప్లాజం కూడా ఉంటుంది. సెంట్రోప్లాజంలో మనకి డిఎస్డిఎన్ఏ ఉంటుంది. అలాగే క్రోమోప్లాజంలో ఏముంటాయంటే సింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి అనమాట, అంటే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ లో మెయిన్ మనకి ఇక్కడ ఉండేది ఏంటంటే క్లోరోఫిల్ ఏ అనేది ఉంటుంది. క్లోరోఫిల్ ఏ ఉంటుంది. నెక్స్ట్ 70S రైబోజోమ్స్ ఉంటాయి. 70S రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? ఏంటి సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ల సంశ్లేషణలో యూజ్ అవుతాయి అనమాట. ప్రోటీన్ సింథసిస్ ప్రోటీన్ల సంశ్లేషణలో యూజ్ అవుతాయి. ఇది క్రోమోప్లాజం కోసం. నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పుకున్నాం, ప్రోకారియోటిక్ సెల్. నెక్స్ట్ క్రోమోప్లాజంలో ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి. ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ లో మెయిన్ ఉండేవి ఏంటంటే క్లోరోఫిల్ ఏ పిగ్మెంట్ ఉంటుంది, అలాగే రైబోజోమ్స్ ఉంటాయి, 70S రైబోజోమ్స్ ఉంటాయి అనమాట. నెక్స్ట్ రిప్రొడక్షన్ చూసుకుంటే నాస్టాక్ లో రిప్రొడక్షన్ చూసుకుంటే సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. లైంగిక ప్రత్యుత్పత్తి అనేది మనకి నాస్టాక్ లో కనిపించదు. నాస్టాకే కదా, మనం సైనోబాక్టీరియాలో సెక్సువల్ రిప్రొడక్షన్ అనేది కనిపించదు అనమాట. అలాగే నాస్టాక్ లో కూడా సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. నెక్స్ట్ ఎసెక్షువల్ వెజిటేటివ్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై ఎకైనిట్స్ అంటే ఏంటి? థిక్ వాల్డ్ స్పోర్స్. ఇలా మనకి ఎకైనిట్స్ అనేవి ఎలా ఉంటాయంటే ఇలా ఉంటుంది, థిక్ వాల్డ్గా, దీని చుట్టూ వాల్ ఉంటుంది అనమాట. ఇవి ఎందుకు ఉపయోగపడతాయంటే ఎకైనిట్స్ అనేవి ఏంటంటే టు రెసిస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఏంటంటే అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు ఇవి ఏంటంటే థిక్ వాల్ చుట్టూ, కణం చుట్టూ ఏంటంటే థిక్ వాల్ని అంటే ఏంటంటే మందమైన పొరని ఏర్పరచుకుని ఉండిపోతాయి అనమాట అన్ఫేవరబుల్ కండిషన్స్లో. మళ్ళీ ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్ లైఫ్ని ఇవి కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఎకైనిట్స్. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎసెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఎసెక్షువల్ రిప్రొడక్షన్లో వెజిటేటివ్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఫస్ట్ ఎలా జరుగుతుందంటే ఎకైనిట్స్ ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది. ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు అవ్వడం. ఇది ఫస్ట్. సెకండ్ వన్ ఎకైనిట్స్
అకైనిట్లు. థర్డ్ వన్ అకైనిట్స్ అంటే ఏంటంటే అకైనిట్స్ అనేవి థిక్ వాల్డ్ని ఫామ్ చేసుకుని చుట్టూ సరౌండ్ చేసుకుని థిక్ వాల్డ్ ఉంటుంది. ఏంటంటే ఇది ఎందుకంటే ఇవి ఎప్పుడు ఫామ్ అవుతాయంటే టు రెసిస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితులు వస్తాయో ప్రతికూల పరిస్థితుల్లో మనకి అకైనిట్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట. అంటే ఇలా అంటే స్ట్రక్చరల్గా అంటే దీని చుట్టూ థిక్ వాల్డ్ ఉంటుంది, మందమైన పొర ఉంటుంది అనమాట. ఇవి ఎప్పుడు ఏర్పడితే టు రెసిస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్, అన్ఫేవరబుల్ కండిషన్లో ఏర్పడతాయి అనమాట. టు రెసిస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్స్. అంటే ప్రతికూల పరిస్థితుల్లో. నెక్స్ట్ థర్డ్ వన్ హార్మగోనియా. హార్మగోనియా హార్మగోనియా అనేది ఏంటంటే సెల్ ఫ్యూ సెల్ బిట్స్ అన్నమాట. ఇవి హార్మగోనియా ఎలా ఉంటుందంటే స్ట్రక్చరల్గా ఫ్యూ సెల్ బిట్ రౌండ్ యాండ్స్ అనమాట. ఇదేంటి హార్మగోనియా. హార్మగోనియా అంటే ఫ్యూ సెల్ బిట్స్ రౌండెడ్ ఎండ్స్ ఇలా ఉంటుంది హార్మగోనియా. హార్మగోనియా సెల్స్ స్ట్రక్చర్ చూసుకుంటే లీనియర్గా పొడవుగా ఉంటుంది. ఇది బ్రేక్ డౌన్ అవడం వల్ల ముక్కలు అవడం వల్ల ఏంటంటే ప్రతి ముక్క కూడా ఏంటంటే ముక్కల కింద అయిపోతుంది అనమాట. ప్రతి ముక్క కూడా ఏంటంటే ఫ్యూ సెల్ బిట్స్ ఉంటాయి అనమాట. అన్ని కొన్ని సెల్స్ని కలిగి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా ఏంటంటే ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు అది జెర్మినేట్ అయ్యి కొత్త మొక్క రావడం, కొత్త నాస్టాక్ ప్లాంట్ రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫ్రాగ్మెంటేషన్ అకైనిట్స్ హార్మగోనియా హెట్రోసిస్ట్స్. హెట్రోసిస్ట్ అంటే తెలుసు కదా, నాస్టాక్లో ఏంటంటే స్పెషలైజ్డ్ సెల్ ఉంటుంది. ఆ సెల్ని హెట్రోసిస్ట్ అంటారు. హెట్రోసిస్ట్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది, అలాగే ఫుడ్ స్టోరేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సమ్ కేసెస్ కొన్ని సమయాల్లో రిప్రొడక్షన్లో కూడా మనకి హెట్రోసిస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. హెట్రోసిస్ట్ స్ట్రక్చర్ చూసుకుంటే మీకు ఇలా ఉంటుంది అనమాట. ఇది హెట్రోసిస్ట్. ఇది ఏంటంటే వెజిటేటివ్ రిప్రొడక్షన్. వెజిటేటివ్ రిప్రొడక్షన్ ఈ విధంగా జరుగుతుంది. ఇది నాస్టాక్ లైఫ్ హిస్టరీ. నెక్స్ట్ సెక్సువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్ నాస్టాక్లో. సెక్సువల్ రిప్రొడక్షన్ ఆబ్సెంట్. ఇది నాస్టాక్ లైఫ్ హిస్టరీ. నాస్టాక్ యొక్క జీవిత చరిత్ర. నెక్స్ట్ మనకి నాస్టాక్ వల్ల యూజెస్ ఏమన్నా ఉన్నాయంటే చూస్తే యూజెస్ కూడా నాస్టాక్ వల్ల ఉన్నాయి. ఏంటవి అంటే ఫస్ట్ నాస్టాక్ అనేది నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది. అలాగే ఏంటంటే ఫుడ్ స్టోరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫుడ్ స్టోరేజ్ చేసే స్పీసెస్ ఏంటంటే నాస్టాక్ కమ్యూని. ఇది ఏంటంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్లో ఇది యూజ్ అవుతుంది. నాస్టాక్ కమ్యూని నైట్రోజన్ ఫిక్సేషన్, నాస్టాక్ తర్వాత ఏంటంటే
నాస్టాక్ కమ్యూన్ అనేది ఫుడ్ స్టోరేజ్లో యూజ్ అవుతుంది. ఇంకా నాస్టాక్లో ఎట్రోసిస్ట్ అనేది రిప్రొడక్షన్లో యూజ్ అవుతుంది అనమాట. ఇది లైఫ్ హిస్టరీ ఆఫ్ నాస్టాక్ యొక్క లైఫ్ హిస్టరీ, నాస్టాక్ యొక్క జీవిత చరిత్ర. నెక్స్ట్ లైఫ్ హిస్టరీ ఆఫ్ సైటోనిమా కోసం నేర్చుకోవచ్చు. సైటోనిమా సైటోనిమా ఫైలం సైనోబాక్టీరియా, క్లాస్ సైనోఫైసి, ఆర్డర్ క్రమం నాస్టికేల్స్, ఫ్యామిలీ సైటోనిమిటేసి. అలాగే బార్క్ ఆఫ్ ట్రీస్, చెట్ల యొక్క బెరడు మీద కూడా ఇది కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకా డ్యాంప్ సాయిల్లో కూడా ఉంటుంది. మాయిస్ట్ వాల్స్ అంటే తడి నేలల్లో కూడా ఉంటుంది డ్యాంప్ సాయిల్ అంటే చిత్తడి నేలలో నెక్స్ట్ మాయిస్ట్ ఆఫ్ వాల్స్, తడి నేలలో తడి గోడల మీద కూడా బ్రతుకుతుంది. అలాగే బార్క్ ఆఫ్ ట్రీస్ అంటే చెట్ల బెరడు మీద కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇంకా వాటర్లో కూడా మనకి సైటోనిమా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం చూసుకుంటే ప్లాంట్ బాడీ చూసుకుంటే ఇట్ ఈస్ మల్టీ సెల్యులర్. ప్లాంట్ బాడీ అనేది మల్టీ సెల్యులర్ ప్లాంట్ బాడీ. సైటోనిమాను చూసుకుంటే ప్లాంట్ బాడీ అనేది మల్టీ సెల్యులర్. ఇట్ ఈస్ మల్టీ సెల్యులర్. బహుకణ నిర్మితం. నాస్టాక్లో కూడా మల్టీ సెల్యులరే. నెక్స్ట్ ఇందులో ఫిలమెంట్స్ ఎలా ఉంటాయంటే మనం ఇందులో నాస్టాక్లో కూడా ఫిలమెంట్స్ అంటాం, సైటోనిమాలో కూడా ఈ స్ట్రక్చర్స్ని ఫిలమెంట్స్ అంటాం. ఫిలమెంట్స్ అనేవి బ్రాంచెస్గా ఉంటాయి అన్నమాట. బ్రాంచ్డ్ అంటే శాఖాయుతం. శాఖాయుతంగా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా ఎలా ఉంటుందంటే ఈ మనకి ఇక్కడ ఇది చూడండి బ్రాంచెస్ ఎలా ఉన్నాయి, శాఖలు ఉన్నాయి కదా చూడండి. బ్రాంచ్డ్ అంటే శాఖాయుతంగా ఉంటాయి అనమాట. బ్రాంచెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈ బ్రాంచెస్లో మనకి ఏంటంటే ఫిలమెంట్స్లో అక్కడక్కడ ఇంటర్ క్యాలరీ మధ్యస్థంగా మనకి ఎట్రోసిస్టులు కూడా కనిపిస్తాయి. మధ్యస్థంగా ఎట్రోసిస్ట్ ఇవి ఇలా ఎట్రోసిస్టులు కూడా ఉంటాయి అనమాట. ఇంటర్ క్యాలరీ మనకి బ్రాంచింగ్ ఫార్మేషన్ అనేది 2 వేస్లో జరుగుతుంది. బ్రాంచింగ్ ఫార్మేషన్ 2 వేస్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ ఏంటంటే మనకి ఇక్కడ బ్రాంచింగ్ ఫార్మేషన్లో 1 or more సెల్స్ అనేవి ఏంటంటే డై అయిపోతాయి అనమాట, చనిపోతాయి. ఇక్కడ చూడండి ఈ పార్ట్లో ఇక్కడ కొన్ని సెల్స్ ఇలా చనిపోతాయి అనమాట. ఈ సెల్స్ ఉండవు. ఈ సెల్స్ చనిపోయిన తర్వాత ఇక్కడ ఎండ్స్ ఉంటాయి కదా, అంటే సెల్ ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఎండ్స్ ఉంటాయి కదా.
ఈ ఎండ్స్ ఏంటంటే రెండు గ్రో అవుతాయి అనమాట. మళ్ళీ గ్రో అవి ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే మనకి ఇక్కడ మ్యూసిలేజ్ షీత్ ఉంటుంది. ఇలా మ్యూసిలేజ్ షీత్ ఉంటుంది. ఈ షీత్ని చీల్చుకుని అవుట్ త్రూ ద మ్యూసిలేజ్ని చీల్చుకుని ఇలా బయటికి ప్రొజెక్షన్స్ వచ్చేసి మ్యూసిలేజ్ని చీల్చుకుని బయటకు వచ్చేస్తాయి అనమాట. అవుట్ సైడ్కి వచ్చేసి ఇలా పెరుగుతాయి అనమాట. రెండు కూడా ఎలా పెరుగుతాయి అంటే పెయిర్డ్ బ్రాంచెస్ కింద పెరుగుతాయి. ఎలా పెరుగుతాయి అంటే పెయిర్డ్ బ్రాంచెస్గా పెరుగుతాయి అనమాట. ఇలా పెరిగి ఇది ఒక వే. ఏమవుతుంది, ఫిలమెంట్లో కొన్ని సెల్స్ చనిపోతాయి, వాటి యొక్క ఎండ్స్ అనేవి మళ్ళీ గ్రో అవి 2 ఫిలమెంట్స్ కింద వస్తాయి అనమాట. వచ్చి ఇవి ఏం చేస్తాయంటే అప్వర్డ్కి మ్యూసిలేజ్ షీత్ ఉంటుంది కదా, జిగురు పొర ఉంటుంది కదా, ఈ జిగురు పొరని బ్రేక్ డౌన్ చేసేసి అంటే దాన్ని ఏం చేస్తాయంటే ఆ మ్యూసిలేజ్ షీత్ మీద ఏం చేస్తాయంటే పుష్ చేస్తాయి అనమాట. చేసినప్పుడు ఒత్తిడి కలగ చేసినప్పుడు ఇవి అవుట్ సైడ్కి గ్రో అవుతాయి. ఈ రెండు కూడా ఏంటంటే పెయిడ్ బ్రాంచెస్ కింద రావడం జరుగుతుంది అనమాట. ఇది వన్ వే. సెకండ్ వే ఏంటంటే మనకి ఏ ఫార్మేషన్ ఆఫ్ లూప్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. లూప్ అంటే లూప్ ఫార్మేషన్. సెకండ్ వే ఏంటంటే లూప్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆ లూప్ ఫార్మేషన్ చూడండి, ఇక్కడ మనకి లూప్ ఉంది కదా, మెలిక ఉంది కదా, ఈ మెలిక అనేది ఎలా ఫార్మేషన్ అవుతుందంటే ఇక్కడ మనకి ఇంటర్ క్యాలరీ సెల్స్ ఉంటాయి అనమాట. మధ్యస్థంగా కొన్ని లార్జ్ సెల్స్ ఉంటాయి, పెద్ద కణాలు ఉంటాయి. ఈ పెద్ద కణాలు ఏంటంటే పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఈ కణంలో పెద్ద కణం ఉంది. ఈ కణాన్ని ఏం చేస్తుందంటే పక్కన యాడ్జసెంట్ సెల్స్ ఉంటాయి కదా, పక్క కణాలు ఉంటాయి కదా, ఈ యాడ్జసెంట్ సెల్స్ని తాగడం వల్ల ఏమవుతుందంటే రెండు కూడా కలిసిపోతాయి అనమాట. కలిసిపోయి ఇవి రెండు మెలికి పడతాయి అనమాట. ఇలాగ అలా లూప్ అయిన తర్వాత మనకి ఈ టిప్ పార్ట్లో ఏంటంటే కొన్ని సెల్స్ డీజనరేట్ అయిపోతాయి అనమాట, చనిపోతాయి, అవి నశించిపోతాయి. ఆ సెల్స్ చనిపోయిన తర్వాత అవి ఏంటంటే దానికి సపరేట్ అయిపోతాయి అనమాట. చూడండి ఇక్కడ ఎలా సపరేట్ అయిపోయినాయో, ఇక్కడ ఏంటంటే సెల్స్ అనేవి ఉంటాయి. ఆ సెల్స్ డీజనరేట్ అయిపోవడంతో మనకి ఇది రెండు కూడా సపరేట్ అయిపోయి మళ్ళీ నార్మల్గా పెరుగుతూ ఉంటాయి అనమాట. ఈ విధంగా మనకి ఏంటంటే బ్రాంచెస్ అనేవి, ఇందులో ఉండే బ్రాంచెస్ని ఏమంటారంటే పాల్స్ బ్రాంచెస్ అని అంటారు అనమాట. ఇవి పాల్స్ బ్రాంచింగ్ అంటే తెలుగులో అనురుత శాఖలు అని అంటారు. తెలుగులో అనురుత శాఖలు. అనురుత శాఖలు అంటారు అనమాట. ఈ విధంగా మనకి అనురుత శాఖలు అనేవి ఏర్పడతాయి అనమాట. నెక్స్ట్ ఇది ఏంటంటే ప్లాంట్ బాడీ ఏ విధంగా ఉంటుందో నేర్చుకున్నాం. నెక్స్ట్ సెల్ స్ట్రక్చర్, కణ నిర్మాణం అనేది ఎలా ఉంటుందంటే మనకి సేమ్ నాస్టాక్లో ఏ విధంగా అయితే సెల్ స్ట్రక్చర్ ఉందో సైటోనిమాలో కూడా సెల్ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇట్ ఈజ్ ఏ సైటోనిమా సెల్ ఈజ్ ఏ ప్రోకారియోటిక్ సెల్ స్ట్రక్చరు కణ నిర్మాణం. ఇది ఏ సెల్లో ప్రోకారియోటిక్ సెల్. కేంద్రక పూర్వ కణం. దీంట్లో కూడా అంతే, సెల్ ఈ విధంగా ఉంటే అవుట్ సైడ్ మ్యూసిలేజ్ ఉంటుంది, అలాగే సెల్ వాల్ ఉంటుంది, మ్యూసిలేజ్ లేయర్ ఉంటుంది ఇలా. నెక్స్ట్ సెల్ వాల్, ఇదేమో సెల్ వాల్, కణ కవచం. ఇది ప్లాస్మా మెంబ్రేన్. ప్లాస్మా త్వచం. నెక్స్ట్ మనకి ఇందులో కూడా 2 పార్ట్స్ ఉంటాయి. ఏంటి, సెంట్రోప్లాజం అలాగే క్రోమోప్లాజం. సెంట్రోప్లాజంలో మనకి సెంటర్లో న్యూక్లియస్ ఉంటుంది. అది కూడా ఏంటంటే వితౌట్ మెంబ్రేన్ లేకుండా ఉంటుంది.
ఇందులో మనకి డిఎస్డిఎన్ఏ ఉంటుందన్నమాట. డిఎస్డిఎన్ఏ సేమ్ యాజ్ నాస్టాక్ సెల్ ఎలా ఉందో ఇందులో కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ క్రోమోప్లాజం ఉంటుంది. క్రోమోప్లాజంలో మనకి ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి. అలాగే ఫోటోసింథటిక్ పిగ్మెంట్స్ ఉంటాయి. అంటే కెనజెన్జియస్ సంయుక్తికి సంబంధించిన వర్ణద్రవ్యాలు ఉంటాయి. అందులో మెయిన్ క్లోరోఫిల్ ఏ. ఉంటుంది. నెక్స్ట్ 70s రైబోజోమ్స్ ఉంటాయి. నెక్స్ట్ రైబోజోమ్స్ యొక్క ఫంక్షన్ మీకు తెలుసు కదా. రైబోజోమ్స్ యొక్క విధి ఏంటో తెలుసు కదా. ఏం చేస్తుంది అది? సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ల సంశ్లేషణలో రైబోజోమ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. నెక్స్ట్ దీంట్లో సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది ఆబ్సెంట్. ఇందులో కూడా ఈ సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. అదేంటంటే నెక్స్ట్ ఇందులో చెప్పుకున్నాం కదా, సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. నెక్స్ట్ ఇందులో వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. వెజిటేటివ్ రిప్రొడక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, వెజిటేటివ్ రిప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ బై ఫ్రాగ్మెంటేషన్. నాస్టాక్ లో ఏ విధంగా జరుగుతుందో ఇందులో కూడా అంతే. ఫస్ట్ ఫ్రాగ్మెంటేషన్ అంటే ముక్కలు అవ్వడం ద్వారా. నెక్స్ట్ ఎకైనిట్స్ అంటే తెలుసు కదా, థిక్ వాల్డ్ స్పోర్స్ టు రెసిస్ట్ అన్ఫేవరబుల్ కండిషన్, ప్రతికూల పరిస్థితుల్లో ఏర్పడేవి. నెక్స్ట్ హార్మోగోనియా అంటే ఫ్యూసెల్ బిట్స్, తర్వాత రౌండెడ్ ఎండ్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ హెట్రోసిస్ట్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఎక్కడ? ఇదేంటి? వెజిటేటివ్ రిప్రొడక్షన్. అంటే సాకీయ ప్రత్యుత్పత్తి. ఫ్రాగ్మెంటేషన్ ద్వారా జరుగుతుంది, ఎకైనిట్స్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ హార్మోగోనియా, తర్వాత హెట్రోసిస్ట్. నెక్స్ట్ సైటోనిమాలో సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. సైటోనిమాలో సెక్షువల్ రిప్రొడక్షన్ ఈజ్ ఆబ్సెంట్. ఇది ఏంటంటే సైటోనిమా యొక్క లైఫ్ హిస్టరీ. సైటోనిమా కూడా ఎలా ఉంటుందంటే, యాజ్ యూజువల్ సైటోనిమా స్ట్రక్చర్ కూడా సేమ్ ఎలా ఉంటుందంటే, నాస్టాక్ స్ట్రక్చర్ ఎలా ఉందో ఆ విధంగానే ఉంటుంది. ఇది సైటోనిమా యొక్క లైఫ్ హిస్టరీ. నెక్స్ట్ సైనోబాక్టీరియా యాజ్ బయోఫెర్టిలైజర్స్ కోసం నేర్చుకోవచ్చు. జీవ ఎరువులు. మనకి బయోఫెర్టిలైజర్స్గా జీవ ఎరువులుగా ఏంటంటే, మనకి సైనోబాక్టీరియాలో కొన్ని స్పీసెస్ ఉన్నాయి, వాటిని బయోఫెర్టిలైజర్స్ కింద ఉపయోగించడం జరుగుతుంది. స్పీసెస్ లైక్ నాస్టాక్, రివులేరియా, అలాగే అనబెనా, టాలిపోట్రిక్స్. వీటిని ఏంటంటే ఈ స్పీసెస్ని బయోఫెర్టిలైజర్స్ కింద యూజ్ చేస్తారనమాట. ఇవి ఎలా ఉంటాయంటే సింబియోటిక్గా ఉంటాయి, అలాగే నాన్ సింబియోటిక్గా ఉంటాయి అనమాట. నాన్ సింబియోటిక్ సహజీవనం కలిగి ఉంటాయి, లేకపోతే సహజీవనం లేకుండా కూడా ఉంటాయి. ఇది సహజీవనం లేకుండా. సింబియోటిక్ అసోసియేషన్ అంటే ఏంటంటే, ఈ స్పీసెస్ ఏంటంటే వేరొక మొక్కలతో సంబంధాన్ని ఏర్పరచుకుంటాయి అనమాట.
ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే లైకెన్స్లో ఏంటంటే లైకెన్స్ అంటే ఏంటి, శైవలం శిలీంధ్రం, ఆల్గే ఫంగే రెండు కంబైన్డ్గా ఉంటే వాటిని లైకెన్స్ అని అంటారు అనమాట. లైకెన్స్లో కూడా ఈ సైనోబాక్టీరియా సింబియోటిక్ అసోసియేషన్లో ఉంటుంది. అలాగే ఏంటంటే కొరలాయిడ్ రూట్స్ ఆఫ్ సైకస్లో కూడా మనకి ఈ సైనోబాక్టీరియా స్పీసెస్ ఉంటాయి, సింబియోటిక్ అసోసియేషన్ చేస్తాయి. అలాగే ఏంటంటే నెక్స్ట్ యాంథోసిరస్ మ్యూస్లేజ్ షీత్లో కూడా, అంటే యాంథోసిరస్లో క్యావిటీస్ ఉంటాయి, మ్యూస్లేజ్ క్యావిటీస్, ఆ క్యావిటీస్లో కూడా ఈ సైనోబాక్టీరియా స్పీసెస్ అనేవి ఏంటంటే సింబియోటిక్ అసోసియేషన్ని కలిగి ఉంటాయి అనమాట. ఇవి ఏం చేస్తాయంటే నైట్రోజన్ ఫిక్సేషన్ చేస్తాయి. నైట్రోజన్ ఫిక్సేషన్ సింబియోటిక్ అసోసియేషన్లో ఈ విధంగా యూజ్ అవుతున్నాయి. అంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతున్నాయి. ఎలా అంటే సాయిల్ యొక్క ఫెర్టిలిటీని పెంచడానికి, సాయిల్ యొక్క ఫలవంతతను పెంచడంలో ఈ సైనోబాక్టీరియా అనేది యూజ్ అవుతుంది. సైనోబాక్టీరియా లైక్ నాస్టాక్, ట్రిబులేరియా, యానబినా, టాలిపోథిక్స్ ఇవన్నీ కూడా యూజ్ అవుతున్నాయి అనమాట. ఇంకేంటంటే సింబియోటిక్ అసోసియేషన్లో అయితే ఎనదర్ ఆర్గానిజమ్స్తో ఇవి రిలేషన్ కలిగి ఉంటాయి. నాన్ సింబియోటిక్ అసోసియేషన్లో ఏంటంటే ఇవి సాయిల్ యొక్క ఫెర్టిలిటీని పెంచడానికి యూజ్ అవుతాయి అనమాట, సాయిల్ ఫలవంతతని పెంచడానికి యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఏంటంటే నైట్రోజన్ ఫిక్సేషన్ జరగాలంటే ఒక ఎంజైమ్ ఉండాలి. దాని నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ నైట్రోజినేజ్ ఎంజైమ్. నైట్రోజినేజ్ ఎంజైమ్. నైట్రోజినేజ్ ఎంజైమ్ ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఎంజైమ్ నైట్రోజన్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా నైట్రేట్స్. అమోనియాని నైట్రోజన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే అమోనియాగా, నైట్రోజన్ని ఏ విధంగా కన్వర్ట్ చేస్తుందంటే నైట్రోజన్ అమోనియా నైట్రైట్స్ అలాగే నైట్రేట్స్. నైట్రోజినేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, నైట్రోజన్ని అమోనియా అలాగే నైట్రేట్స్ కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఈ అమోనియా ఇది నైట్రేట్ ఇది ఎందుకు ఇవి యూజ్ అవుతాయి అంటే ప్లాంట్ గ్రోత్కి యూజ్ అవుతాయి అనమాట, మొక్క పెరుగుదలకి ఇవి యూజ్ అవుతాయి. ఇంకా ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ ఇవన్నీ ఏంటి, నాస్టాక్, రిబులేరియా, ఈ ఎనబినా, టాలిపోథ్రిక్స్ ఇవన్నీ ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్. ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ వినియోగించుకుని ఏంటంటే యూజ్ చేసుకుని సాయిల్ యొక్క ఫెర్టిలిటీని పెంచడానికి అలాగే క్రాప్ ఈల్డింగ్ పెంచడానికి ఏంటంటే ఉపయోగించుకుని మైక్రో ఆర్గానిజమ్స్ని ఏమంటారంటే బయో ఫెర్టిలైజర్స్ అని అంటారు అనమాట. బయో ఫెర్టిలైజర్స్ జీవ ఎరువులు అని అంటారు. మనకి ఏంటంటే ప్రెజెంట్ నవ్ డేస్ ఏంటంటే మనం ఎక్కువగా కెమికల్ యూజ్ చేసిన క్రాప్ని తింటున్నాం అనమాట. అంటే టాక్సిన్లు అనేవి ఏంటంటే ప్లాంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ ప్లాంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు తింటాం, ఆకుకూరలకి కెమికల్ అనేది యూజ్ చేస్తున్నారు. యూజ్ చేయడం వల్ల ఏంటంటే అవి మ్యాన్ నుంచి తర్వాత యానిమల్స్కి రావడం, ఈ విధంగా ఏంటంటే మళ్ళీ యానిమల్స్ నుంచి ఆ విధంగా ఏంటంటే ఎనదర్ ఆర్గానిజమ్స్కి ఇవి వెళ్ళడం జరుగుతుంది. ఈ టాక్సిన్స్ వల్ల ఏంటంటే హానికరంగా, ఈ కెమికల్స్ వల్ల ఏంటంటే మన బాడీ కూడా హానికరంగా తయారవుతుంది అనమాట. ఇలా ఏంటంటే కెమికల్స్ కాకుండా నెక్స్ట్ కెమికల్స్ అనేవి ఏంటంటే మోర్ ఎక్స్పెన్సివ్, ఎక్కువ ఖర్చుతో కూడుకునేవి. అలాంటివి ఉపయోగించడం వల్ల ఏంటంటే మన హెల్త్ పాడవుతుంది. కాబట్టి ఏంటంటే ఎక్కువ మనం బయో ఫెర్టిలైజర్స్ని ఉపయోగిస్తే మనకి ఎక్కువ క్రాప్ ఈల్డింగ్ వస్తుంది. అలాగే ఏంటంటే సాయిల్ ఫెర్టిలిటీ కూడా పెరుగుతుంది. అలాగే ఏంటంటే ఇది ఏంటంటే లో కాస్ట్, తక్కువ ఖర్చుతో మనం వీటిని పొందుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మీకు సింబియోటిక్ అసోసియేషన్లో ఎజోల్లా అనేది ఏంటంటే టెరిడోఫైట్ ప్లాంట్ అనమాట.
టెరిడోఫైట్. ఈ టెరిడోఫైట్ యొక్క అజుల్లా యొక్క లీవ్స్లో క్యావిటీస్ ఉంటాయి అనమాట. ఈ క్యావిటీస్లో ఎనబినా అనేది ఉంటుంది అనమాట. ఎనబినా అనే మైక్రో ఆర్గానిజం ఉంటుంది. మైక్రో ఆర్గానిజం అంటే మనకి సైనోబాక్టీరియా. ఈ ఎనబినా ఏం చేస్తుందంటే నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది అనమాట. ఎనబినా ఎందుకు యూజ్ అవుతుంది? నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది, నత్రజని స్థాపనలో యూజ్ అవుతుంది అనమాట. ఈ అజుల్లా యొక్క మ్యూసిలేజ్ క్యావిటీస్లో మనకి ఎనబినా అనే సైనోబాక్టీరియా ఉంటుంది. ఇది నైట్రోజన్ ఫిక్సేషన్లో యూజ్ అవుతుంది. ఇది సింబియోటిక్ అసోసియేషన్. నెక్స్ట్ ఏంటంటే నాన్ సింబియోటిక్ అసోసియేషన్లో మనకి సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుతుందని చెప్పుకున్నాం కదా. ఏంటంటే 20 నుంచి, ఇది నాన్ సింబియోటిక్, 20 నుంచి 50 kgs ఫర్ నైట్రోజన్ ఏంటంటే హెక్టర్ ఏరియాలో 1 ఇయర్లో మనకి 20 నుంచి 50 kgs అనేది ఒక హెక్టర్ ఏరియాలో మనకి 1 ఇయర్లో ఇంత పర్సెంటేజ్ నైట్రోజన్ అనేది పెరుగుతుంది అనమాట. అలాగే క్రాప్ ఈల్డింగ్ కూడా పెరుగుతుంది, పంట దిగుబడి కూడా పెరుగుతుంది. అది ఎంత పర్సెంటేజ్ అంటే 10 to 15% క్రాప్ ఈల్డింగ్ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి 10 to 15 క్రాప్ ఈల్డింగ్ కూడా సంవత్సరంలో పెరగడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇవి ఏంటంటే ఏంటవి నాన్ సింబియోటిక్ అసోసియేషన్లో ఉండేవి ఏంటి? నాస్టాక్ ఉంటుంది, రిబిలేరియా, ఎనబినా. ఇవన్నీ నాన్ సింబియోటిక్ అసోసియేషన్లో గ్రోత్ ప్రమోటింగ్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేస్తాయి అన్నమాట. గ్రోత్ ప్రమోటింగ్ గ్రోత్ ప్రమోటింగ్ సబ్స్టెన్సెస్ని రిలీజ్ చేస్తాయి. అంటే ఏంటంటే పెరుగుదలకు సంబంధించిన హార్మోన్స్ని కూడా ప్రమోట్ చేస్తాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత, క్రాప్ ప్లాంటేషన్ అయిపోయిన తర్వాత కూడా ఏంటంటే మనకి ఈ మైక్రో ఆర్గానిజంకి సంబంధించిన పౌడర్ని, అంటే దానికి సంబంధించిన ప్లాంట్ని ఏం చేస్తారంటే మొత్తం డ్రై చేసేసి ఎండబెట్టేసి పొడి కింద చేసేసి ఆ పొడిని ఏంటంటే పంట పొలాల్లో మెయిన్ ఎక్కడంటే ప్యాడీ ఫీల్డ్స్లో ఏంటంటే వీటిని జల్లుతారనమాట. జల్లడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న సాయిల్ ఫెర్టిలిటీ పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే గ్రోత్ ప్రమోటింగ్ సబ్స్టెన్సెస్ని కూడా, అంటే గ్రోత్కి సంబంధించి పెరుగుదలకు సంబంధించిన హార్మోన్స్ని కూడా, పదార్థాలను కూడా ఏంటంటే ఈ పౌడర్లో ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనం అజొల్లా చెప్పుకున్నాం కదా. ఈ అజొల్లాని ఏంటంటే ఎక్కువ పొల్యూషన్ ఉండే ప్రదేశాల్లో ఏంటంటే దీన్ని గ్రీన్ మెన్యూర్ కింద ఉపయోగిస్తారనమాట. ఆకుపచ్చని రొట్ట కింద వీటిని పంట పొలాల్లో ఫీల్డ్స్లో రొట్టని మొక్కల్ని ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి పొలం మొత్తం జల్లేస్తారనమాట. దీనివల్ల ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉండే పొల్యూషన్ కూడా తగ్గుతుంది అనమాట. ఈ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ని బయోఫెర్టిలైజర్స్ కింద ఉపయోగించి మనం లో కాస్ట్లో పొందొచ్చు. అలాగే హై ఈల్డింగ్ కూడా మనం వీటి నుంచి పొందొచ్చు అనమాట. నెక్స్ట్ పొల్యూషన్ ఉండదు, టాక్సిన్స్ కూడా ఉండవు, ఈ హెల్త్కి కూడా మంచిగా ఉంటాయి అన్నమాట. ఇది ఏంటంటే బయో ఫెర్టిలైజర్స్.